ఈ నెల 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీకి రానున్న సీఎం రేవంత్ రెడ్డి రాకను స్వాగతిస్తున్నామని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొమ్మినబోయిన సైదులు యాదవ్ తెలిపారు. ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద మాట్లాడారు. సీఎం రేవంత్ పర్యటనలో పలు డిమాండ్లను రేవంత్ రెడ్డి ముందు పెడుతున్నామన్నారు. ఓయూలో కబ్జాకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుని భూముల పరిరక్షణ కోసం పటిష్టమైన భద్రతను కల్పించాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న ప్రతి పీహెచ్డీ విద్యార్థికి నెలకి కనీసం 20,000 ఫెలోషిప్, అలాగే ఓయూలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 50,000 ఫెలోషిప్ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చి యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలన్నారు. కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7 తరఫున ఓయూ రాకను స్వాగతిస్తూ ఉన్నాం. మరి ఏదైతే 1000 కోట్ల నిధులను ఓయూకు వెంటనే విడుదల చేయాలి, ఆ 1000 కోట్ల నిధులలో ఓయూ సమృద్ధికి తోడ్పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ కొన్ని ఓయూలో ఉన్నటువంటి సమస్యలను తాము తీసుకొస్తాం. రేపు జరగబోయే సమావేశంలోనే వీటిపై స్పష్టత ఇవ్వాలని విద్యా సంఘాలుగా బీసీపై ఆధ్వర్యంలో మేము తమను కోరుతా ఉన్నాం. ఓయూలో ఉన్నటువంటి మరి అన్నకాదం భూములను, కబ్జా భూములను వెంటనే స్పందించి భూమిని స్వాధీనం చేసుకోవాలి, ఆ భూములకు పటిష్టమైన భద్రత కల్పించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఓయూ చదువుతున్న ప్రతి విద్యార్థికి, పిహెచ్డీ విద్యార్థికి మరి నెలకు 20,000 ఫెలోషిప్ అని ప్రధానంగా కోరుతా ఉన్నాం. ఓయూలో చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా సంవత్సరానికి 50,000 ఫెలోషిప్ ఇవ్వాలని ప్రధానంగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా వసతి గృహాలటువంటి నాణ్యమైన భోజనాన్ని అందించి మరి వారికి ఫీజు మెస్ కానీ మెస్ బై కానీ వెంటనే విడుదలని ప్రధానంగా కోరుతా ఉన్నాం. గ్రామీణ నేపథ్య విద్యార్థులకు స్కిల్ అనాలిసిటీ సెంటర్ను వెంటనే ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి ఉద్యోగ రంగాల్లో నైపుణ్యం కోసం అవకాశం కల్పించాలని ప్రధానంగా కోరుతా ఉన్నాం. ప్రతిభ గల విద్యార్థులను, ప్రతిభ గల ప్రొఫెసర్లను మరి వాళ్ళకు విదేశాల్లో పరిశోధనకు ఫెలోషిప్లని ప్రధానంగా కోరుతా ఉన్నాం. విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే వరకు ల్యాప్టాప్లను కోరుతా ఉన్నాం. ఓయూలో ఉన్నటువంటి విద్యా సంఘాలపై మరి నిర్బంధాన్ని ఎత్తువాలని కోరుతా ఉన్నాం. ఓయూ ప్రజాస్వామిక గొంతుగా ఈ స్వచ్ఛపరిచిన ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రమాణాలు కాపాడుకొని ప్రధానంగా కోరుతా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి మరి తెలంగాణ అభివృద్ధికి ఓయూలో ఒక పరిశోధక బోర్డును ఏర్పాటు చేయాలని ప్రధానంగా కోరుతా ఉన్నాం. ఓయూలో ఉన్నటువంటి అన్ని విద్యా సంఘాలు కావచ్చు, ఎవరైనా ప్రశ్నించే గొంతుగా